సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, నగ్నముని గారికి, వసీరా గారికి, చక్రధర్ గారికి, వాణిశ్రీ గారికి, శాంతిశ్రీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు. ఇంకా సయామి కవలలు అని పేరు పెట్టుకొని నేను ఒక అడుగు ముందుకేసినందుకు మన్నించమని వేడుకుంటూ నా ప్రియ నేస్తాలు ఇద్దరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటున్నాను. మాది చిత్రమైనటువంటి బంధం. అంటే ముగ్గురులో ఎవరికి కూడా సాహిత్యపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. అమూల్య తను జర్నలిస్టు, ఎప్పటి నుంచో చాలా లాంగ్ బ్యాక్ 20 years నుంచి కూడా తను రాస్తూ ఉంది. రాధమ్మ డిటిపి వర్క్ చేస్తూ ఉంటుంది. తను ఒక మేనేజింగ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉండింది. ఈ మధ్య పరిచయం అయింది 5 years బ్యాక్. నాది పూర్తిగా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్. నేను పీజీటీ మ్యాథమెటిక్స్ లెక్చరర్. సాహిత్యం అనేది ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతుందో అనేది ఎవరు చెప్పలేరు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చక్రధర్ సార్ని కూడా మాకు బహుమానంగా అందించింది ఈ సాహిత్యమే. మా ముగ్గురు నుంచి ఒక్కొక్క పోయం, కేవలం ఒకే ఒక పోయం చదవడం వల్ల సార్ మాకు ఎంత ఆప్తుడైపోయారు. మా కవిత్వాల మా వెంట పడి మరీ పుస్తకాలు అచ్చువేసేంతగా సారు అభిమానాన్ని పెంచుకున్నారు. అంటే అది సార్కి సాహిత్యం పట్ల ఉన్న గౌరవము, కవిత్వం పట్ల ఉన్న ప్రేమ ప్లస్ మా కవిత్వం పట్ల ఉన్నటువంటి అభిమానము అని గర్వంగా చెప్పుకోవడానికి మేము ముగ్గురం కూడా చాలా సంతోషిస్తాం. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా శాంతిశ్రీ మేడం గారు చెప్పినట్టుగా ఎవరి పుస్తకాలు వాళ్ళు వేసేసుకొని, ఎవరి డప్పులు వాళ్ళు కొట్టేసుకొని, ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పేసుకొని నడుస్తున్నటువంటి ఈ కాలంలో ఒక కొత్త, అంటే ఇప్పటి వరకు ఒక బుక్ వచ్చిన తర్వాత స్పాన్సర్స్ రావడమా, మేము ఉండి వేస్తామని చెప్పడమా, ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాలు. కానీ అసలు పుస్తకమే రాకుండా, పుస్తకం వేయడానికి భయపడుతూ, అసలు కవిత్వం పుస్తకం ఎవరు చదువుతారు, అసలు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతామా, దీన్ని మార్కెటింగ్ చేయగలుగుతామా, పాఠకుడికి దీన్ని చేర్చగలుగుతామా, ఇన్ని భయాల మధ్యలో మేము బతుకుతున్నప్పుడు మీ పోయమ్స్ బాగున్నాయి, మీ కవిత్వం బాగుంది, మీరు దీన్ని అచ్చు వేయవచ్చు, ఏం కాదు, వేసిన తర్వాత మీకు విషయం తెలుస్తుంది అని నన్నైతే లిటరల్గా 3 సంవత్సరాల పాటు వెంటబట్టాడు. 3 సంవత్సరాల పాటు కూడా నేను సార్తో పాటు చాలామంది కూడా అడిగారు పుస్తకం వేయండి, కేవలం ఉన్నటువంటి భయం ఏంటి అంటే మేము ఎన్నుకున్నటువంటి అంశాల పట్ల మాకున్నటువంటి భయం. అది స్త్రీవాదమా, సామాజికవాదమా, రాజకీయ కోణమా, లేకపోతే వేశ్యల గురించి రాసామా, ఇంకా థర్డ్ జెండర్ గురించి రాసామా, ప్రతి ఒక్క అంశం, రైతుల గురించి రాసామా, ఈ మార్కెట్ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ మాయాజాలం గురించి, రాజ్యం యొక్క ఏమంటారు ఒక భస్మాసుర హస్తం గురించి రాసాము. అంటే మన చేతుల్లోనే ఉంటుంది మన చెయ్యి, ఆ చెయ్యిని తీసుకొచ్చి మన మీదే పెట్టేసి మనల్ని అనగార్చేటువంటి ఒక తత్వాన్ని గురించి రాసామా, ఏమో ఆ సందర్భానికి తగ్గట్టుగా, ఆ పరిస్థితికి తగ్గట్టుగా ఇప్పుడు తన నగ్న కవాత్ రాసింది. అదే సందర్భంలో నేను మా శిలాల్ని మేమే రద్దు తీసుకుంటామని రాసాం. అదే సందర్భంలో రాధం ఇంకో పోయం రాసింది. అంటే సంఘటన ఒకటే, ముగ్గురు దృష్టికోణాలు వేరు, ముగ్గురు వ్యక్తపరిచేటువంటి తీరు వేరన్నమాట. ఆ అమూల్యకి ఆవేశం ఎక్కువ. సార్ చెప్పినట్టుగా ఇన్స్టెంట్గా అసలు ఎలా ఉంటుందంటే అది AK-47 తీసుకొని గబ పేల్చేయాలి, ఇంక సమాజం ఈ ఒక్క కవితతోటి పూర్తిగా మారిపోవాలి అన్నట్టుగా అమూల్య కవిత్వం ఉంటే, రాధమ్మ కవిత్వం ఆచితూచి నిదానంగా నెమ్మదిగా చాలా దాన్ని లోపలికి తీసేసుకొని ఆ తర్వాత దానికి అవుట్పుట్ ఇచ్చేటువంటి కవిత్వం రాధమ్మ రాస్తారనమాట. ఇలా అంటే ముగ్గురు మధ్య చర్చలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఒక సంఘటన ఏదైనా జరిగింది అంటే ఆవేశంతో ఫోన్లు చేసేసుకోవడము, ఆ ఫోన్లకు తగ్గట్టుగా కవిత్వం రావడము, దాని మీద చర్చలు జరగడము, ఆ కవిత్వం మీద వచ్చినటువంటి మళ్ళీ కామెంట్స్ తోటి మళ్ళీ చర్చలు జరగడము, ఇలా రకరకాలైనటువంటి భావోద్వేగాల్ని ఇన్నేళ్ళుగాను పంచుకుంటూ వచ్చాము. ఈ 2 పుస్తకాలని నిజంగా నగ్నముని గారి చేతికి ఇచ్చేటప్పుడు అవి 2 నా చేతిలో తీసుకున్నప్పుడు అరేరే నా బిడ్డ ముందు పుట్టేసింది, ఈ కవులతో పాటు పుట్టుంటే చాలా బాగుండేది అని చాలా, అంటే ఒక క్షణం అలా ఎందుకో అనిపించింది. అయినా పర్లేదు, ఈ కవులు కూడా ముద్దుగా బాగున్నారు, ఇప్పుడు నాకు 3 బిడ్డలు అని చెప్పుకోవచ్చు అని చాలా చాలా ఆనందం వేసింది. నా బుక్ తీసుకున్నప్పుడు కూడా నాకు నిజంగా అంత ఉద్వేగం కలగలేదు. ఇది మాత్రం చాలా, అంటే నా నెల రోజులు మా జర్నీ అట్లా జరిగిందనమాట. ఏ పోయం ఉండకూడదు, ఎందుకు ఉండకూడదు, ఇట్లా ప్రతి ఒక్కటి చర్చ చేస్తూ వచ్చి తప్పుల్ని అన్నిటినీ దాని కవర్ పేజీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తీసుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు మన నగ్నముని సార్ చెప్పినప్పుడు ఆలోచించింది ఏంటంటే
ప్రతి అంశాన్ని కవిత్వం చేయడం వేరు, కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి కవిత్వం చేయడం వేరు. ఇప్పుడు యుద్ధం జరిగింది, ఈ యుద్ధం మీదే రకరకాల కోణాలు, కొంతమంది యుద్ధం చేయాలని, కొంతమంది యుద్ధం వద్దని. మనం ఎటువైపు నిలబడాలి, కవిగా మన పాత్ ఏంటి, మనం ఎటువైపు నిలబడితే సమాజానికి, మనం నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి చేయగలుగుతాం అన్న విధంగానే మనం ముందుకు పోవాలి. ఆ విధంగానే మీదట ముగ్గురం ఆలోచిస్తాము. అటువంటి ఒక మంచి కవిత్వాన్ని తీసుకురావడానికి మనసా వాచా కర్మణ ప్రయత్నిస్తాము. రెండో పుస్తకం కూడా చక్రధర్ సార్ చేతుల మీదుగానే తీసుకొస్తాము. అందుకు ఆయన హింస పెడతాము, తప్పదు ఆయనకి. ఎందుకంటే కవిత్వం బతకాలని కోరుకునేటప్పుడు కవిత్వం కోసం కష్టపడాలి, తప్పదు కదా సార్. అది ఎక్కడున్నా, అమలాపురంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా తప్పే పరిస్థితి కాదు. అంతే సార్, బరువు బాధ్యత మొయ్యాల్సిందే, తప్పదు. అంతే. సో ఈ సభకి నిజంగా చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. వీళ్ళందరినీ చూడడం చాలా ఆనందదాయకంగా ఉంది. కవిత్వాన్ని బతికిస్తారని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చాలా చెప్పాలనుకున్నాను కానీ అందరూ చెప్పేసరికి గుర్తు రావట్లేదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.